47 కోట్లు కొల్లగొట్టారంటండి. 17 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు, మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు ఖమ్మం పోలీసుల కమిషనర్ వెల్లడి. ఏదో సినిమాలో అంటాడు కదా, దేనికోసం ఎక్కడ దాకా పోవసం లేదన్న, ఇప్పుడు మంది కూడా డెవలప్ అయిపోయింది బాగా అంటారు చూసారు. అట్లాగా ఎక్కడో మనం అక్కడ సైబర్ నేరం జరిగిందంట, ఎక్కడ జరిగిందంట అని వింటూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. మోసపూరిత ఫైల్స్ పంపి అమాయకుల నుంచి 547 కోట్లు కొల్లగొట్టిన 17 మంది సైబర్ నేరగాలు ఆట కట్టించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఆట కట్టించారు కరెక్టే, మరి ఇప్పుడు ఆ పోయిన డబ్బు పరిస్థితి తిరిగి వస్తుందా? 547 కోట్లు అంటండి ఖమ్మం వాళ్ళు. వీరంతా సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బును మ్యూల్ ఖాతాలకు, ఆ తర్వాత సొంత ఖాతాలకు మళ్లించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారంట. ఆదివారం ఖమ్మం జిల్లాలోని విఎం బంజార్ పోలీస్ స్టేషన్ ఆయన మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామం చెందిన మోదుగు సాయి కిరణ్ గతేడాది డిసెంబర్ 24న ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా మొదట ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పొట్టు ప్రవీణ్ కుమార్ అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. నిందితుల వద్ద ఉద్యోగాలు చేస్తూ ఈ మోసంలో సహకరించిన వారు వచ్చిన డబ్బును ఖాతాల్లో మళ్లించేందుకు అమాయకులతో మోసపూరితంగా ఖాతాలు ఓపెన్ చేయించారని, ఇలా మొత్తం 547 కోట్లు దోపిడీ చేశారని తెలిసింది. ఈ మోసంతో సంబంధం ఉన్న మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారంట. వీడంతా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులు జతకట్టి ఆస్ట్రేలియా, కంబోడియా తదితర దేశాల్లో కాల్ సెంటర్ నిర్వహిస్తూ వాటి ద్వారా మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో వారిని కూడా మోసం ఇస్తున్నారంట. 547 కోట్లు అంటండి. ఇవి తిరిగి వస్తాయా? ఎంతమంది మోసపోయి ఉంటారు కదా పాపం.